విద్యార్థులు వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ హైస్కూల్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శనలను స్ఫూర్తిగా తీసుకుని మీలోనే ప్రతిభ అభివృద్ధి సంకల్పం దిశగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న జడ్జిలు, ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన మన యువతలో పరిశోధనాత్మక ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి అంశాలలో మమేకమవడం గొప్ప అవకాశమన్నారు. ఈ ఎగ్జిబిషన్లో సూళ్లూరుపేట గవర్నమెంట్ హైస్కూల్కు చెందిన పి గణేష్, బి జస్వంత్ కుమార్ ప్రదర్శించిన ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. సూళ్లూరుపేట గవర్నమెంట్ హైస్కూల్ తరపున పాల్గొని 2 ఎగ్జిబిట్స్ ప్రదర్శించగా ఇందులో జేబీకే వర్కింగ్ మోడల్ అనే ఎగ్జిబిట్ జిల్లా స్థాయి 2వ బహుమతికి ఎన్నికైంది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా సూళ్లూరుపేట విద్యార్థులు గణేష్, జస్వంత్ కుమార్ ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకున్నారు. ఇందుకు కృషి చేసిన సైన్స్ ఉపాధ్యాయులను, గైడ్ టీచర్గా వ్యవహరించిన ఫిజికల్ సైన్స్ టీచర్ గజేంద్రను, సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కెవిఎన్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల్లో ఈ సైన్స్ ఫేర్స్ ఇట్లాంటి వాళ్ళ ఆలోచన శక్తిని కానీ ఏదైతే జ్ఞాపక శక్తిని కానీ అన్నింటినీ పెంపొందించడానికి చాలా అవసరం. రోజు మనం చదివే పాఠ్య పుస్తకాలు లేదంటే హోంవర్క్ కానీ ఇవన్నీ చేస్తూ రొటీన్ గా వెళ్తా ఉంటే మనకి కొత్త ఇన్నోవేషన్స్ మీద ఐడియాస్ రావు. సో ఇలాంటి సైన్స్ ఫేర్ అప్పుడు పిల్లలందరూ టీమ్స్ కింద ఫామ్ అయ్యి 3-4 టీమ్స్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఆలోచనని ఒక మంచి యూజ్ కేస్ అంటారు. యూజ్ కేస్ అనేది కొత్తగా వస్తుంది. మనం ఏమంటే మనం రోజు చదువుకునే పుస్తకాల్లో ఉందని మన సమాజం కోసం ఎట్లా పనికొచ్చే విధంగా తయారు చేసేది అంటే అప్లికేషన్స్ అనేది చూడాలి. చూసాను చాలా మంది వాళ్ళ సెన్సార్ బేస్ చేసుకొని ఎన్నో రకమైన యూజెస్ లో చూపించారు. రోడ్స్ యాక్సిడెంట్స్ లో ఎట్లాగా మనం తగ్గించవచ్చు చూపించారు. అదేవిధంగా గార్బేజ్ డిస్పోజల్ ఎట్లా చేయించని చూపించారు. అదేవిధంగా పొలాల్లో నీళ్ళు ఎక్కువైపోతే నీళ్ళని నియంత్రించడం ఎట్లా చేయడం సెన్సార్ ద్వారా ఎంతో టెక్నాలజీ ఎక్కడెక్కడ వాడుతుందో అన్ని కూడా చూపించారు. పిల్లలు నిజంగా చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఇంకా చాలా చేశారు. ప్రాజెక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా పిల్లలు ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళలో దాంట్లో ఎంతూసియాజం అంటే ఆ ఆరాటం కానీ ఇదంతా కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే నా స్కూల్ డేస్ నాకు గుర్తొచ్చాయి. సో మీలో క్వశ్చన్ చేసే మైండ్ ఉంటారు. ప్రతి పిల్లవాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలి. ప్రతి కాన్సెప్ట్ కూడా సైన్స్ లో ఎస్పెషల్లీ ప్రతి కాన్సెప్ట్ కూడా ఎందుకు ఇది ఇలా అవుతుంది, దీనివల్ల ఏమో ఉపయోగం మనకి సమాజానికి కానీ మనకు కానీ ఏమి ఉపయోగం, అలా చేసుకుంటూ పోతే మనకి చాలా ఐడియాస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ తర్వాత టెక్నాలజీతో ఎంతో కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీస్తో మనకి అన్ని రకాల సెక్టార్స్ లో ప్రాణం కాపాడే దగ్గర నుంచి వ్యవసాయం తోడ్పడే సెక్టార్లు, అదేవిధంగా ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు టెక్నాలజీతో ఏవైనా కనుక మీరందరూ కూడా పిల్లలు ఎక్కువసేపు టెక్నాలజీని ఎట్లా వాడుకొని మనము ఎట్లా సమాజానికి ఉపయోగపడేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఒకప్పుడు ఆధార్ కార్డు లేదు, వెరీ సింపుల్ టెక్నాలజీ. ఇప్పుడు కేవలం ఒక ఆధార్ తోటే మనము ఎన్నో రకమైనటువంటి సేవలు ప్రభుత్వం నుంచి పథకాలు కానివచ్చు,
లేదంటే ఐడెంటిఫికేషన్ కోసం కావచ్చు, ట్రైన్ ట్రాక్ లో కావచ్చు, ప్రతి దాంట్లో మనం ఆధారపడతాం. వెరీ సింపుల్ టెక్నాలజీ. బయోమెట్రిక్స్ తీసుకొని ప్రతి ఒక్క సిటిజన్ కి ఒక యూనిక్ ఐడియా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే సెన్సార్స్ గురించి ఎంత చెప్పాను. ఇప్పుడు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం. ఇదంతా ఈ జనరేషన్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం. చిన్న ప్రోగ్రామ్ రన్ చేసి దాంట్లో ఫీడ్ చేస్తే చాలు, అదే మొత్తం మన కోసం అంతా చేసి పెడుతుంది. సో బయట కూడా కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా ఎవరైతే పిల్లలు ఎక్కువ టెక్నాలజీని వాడుకోగలుగుతున్నారు, ఎక్కువ టెక్నాలజీని అందిపుచ్చుకొని మంచిగా వాళ్ళు ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారో వాళ్ళకి మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది. సో పిల్లలు వీళ్ళందరూ కూడా అలా ఆలోచించాలి. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ ఈ స్టార్ట్అప్స్ అంటారు. ఈ స్టార్ట్అప్స్ కల్చర్ స్టార్ట్ అయింది. స్టార్ట్అప్ అంటే 10-15 మంది కలిసి ఒక ఇంటర్వ్యూ ఐడియాతో సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. 40 సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్. 916 హాల్ మార్కు HUID ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన. మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు. దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించటం మా ప్రత్యేకత. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, మజూరీ లేదు. VVS-EF క్వాలిటీ కలిగి IGI సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత. తరుగు కూలీ లేని విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్. చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది. 11 నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, RTC బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట.